డీజీపీ వచ్చిండు. ఈ డీజీపీ గారు వచ్చిన తర్వాత ఆయన వచ్చి అంత 2 నెలలు అయిందో లేదో 2 నెలల్లో రాష్ట్రంలో 4 మత కలహాలు జరిగినాయి. ఆ రోజు 10 ఏళ్ల కేసీఆర్ గారి హయాంలో ఎక్కడా మత కలహాలు జరిగేది కావు. ఈ ప్రభుత్వం ఇవాళ ఈ డీజీపీ గారు వచ్చినాక 4 జరిగినాయి. ఒకటేమో నిర్మల్లో, రెండవది సనత్ నగర్లో, మూడవది గోషామహల్లో, నాలుగవది జైనూర్లో. 4 చోట్ల ఈరోజు మత కలహాలు జరిగినాయి. ఈ డీజీపీ గారు వచ్చిన తర్వాత సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఇలా నేను వ్యక్తిగతంగా ఎవరితో మాట్లాడతలేను. సరి అయిన అధికారిని సరి అయిన స్థానంలో పెట్టాలి. మా మెదక్ జిల్లాలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చి మత కలహాలు జరిగినాయి ఒక 2 నెలల క్రితం. జరిగితే అప్పుడు అక్కడున్న ఎస్పీ గారు బాగాలేరని, డీఎస్పీ గారు బాగాలేరని, వాళ్ళ ఫెయిల్యూర్ వల్ల జరిగిందని వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసిండ్రు. ట్రాన్స్ఫర్ చేస్తే ఎక్కడికి చేసిండ్రు? మెదక్లో మత కలహాలు జరిగినాయని లా అండ్ ఆర్డర్ లో ఫెయిల్ అయిందన్న ఎస్పీని తెచ్చి హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీగా పోస్టింగ్ ఇచ్చిండ్రు. అంటే మీరు అవార్డు ఇస్తుండ్రా, ప్రమోషన్ ఇస్తుండ్రా, పనిష్మెంట్ ఇస్తుండ్రా? అంటే మీరు సరిగ్గా పనిచేయడం లేదు. ఈ విషయాలు ఇవన్నీ కూడా చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. అందువల్ల మేము కేంద్ర హోంశాఖను కూడా కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైంది. ఇవాళ లా అండ్ ఆర్డర్ కొలాప్స్ అయింది. కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించాలి. ఇలా రోజు మహిళలపై అత్యాచారాలు నిత్య కృత్యమైపోయినాయి ఈ రాష్ట్రంలో. జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. డయల్ 100 పనిచేస్తలేదు. గతంలో డయల్ 100కి ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో పోలీసు వాహనం వచ్చేది. ఈ మధ్య మనం చూసాం నాగర్ కర్నూలులో ఒక రైతు డయల్ 100కు ఫోన్ చేస్తే 40 నిమిషాలైనా పోలీసు వాహనం రాలేదు. 40 నిమిషాలు కొడుతూనే ఉన్నారు అతన్ని. చివరికి ఆయన ప్రాణం పోయింది, ఆ రైతు ప్రాణం పోయింది. డయల్ 100 కూడా పనిచేయని పరిస్థితి వచ్చింది. ఇవాళ ఏం చేస్తున్నారు? అసలు పోలీసులు ఏం చేస్తున్నారు అంటే ఈ ప్రభుత్వం ఏమైందంటే పోలీసులను తమ పని తాము చేయనీయట్లేదు. పోలీసులను ఇతర కార్యక్రమాలకు వాడుతా ఉన్నారు. మాకు వరద సాయం అందలేదని ఖమ్మంలో వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఆ వరద బాధితుల మీద కేసులు పెడతారు. వారికి సహాయం చేయడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్తే మా మీద దాడి చేస్తారు. జర్నలిస్టుల మీద ముఖ్యమంత్రి గారి స్వగ్రామంలో దాడులు జరుగుతూ ఉంటాయి. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారు. అంటే మీరు ఇలా దబాయించులు, అక్రమ కేసులు, ఇతర పనులను పోలీసులకు చెప్పి నిజంగా పోలీసులు చేయాల్సిన పనిని పోలీసులు చేయనీయడం లేదు. ఇదే పోలీసులు కదా, ఇదే పోలీసులు దేశంలో తెలంగాణ పోలీసు అత్యుత్తమంగా తీర్చిదిద్దింది ఇదే పోలీసులు కదా. ఆ పోలీసులను మీరు పని చేయనీయడం లేదు. పోలీసులను ఇతర కార్యక్రమాలకు వాడడం వల్ల ఇవాళ రాష్ట్రం యొక్క వ్యవస్థ దెబ్బతింటుంది, రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుంది. ఇది అంతా కూడా ముఖ్యమంత్రి గారి ఫెయిల్యూర్. ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు వరద విపత్తు సహాయం చేయడంలో ఫెయిల్ అయిపోయిండ్రు, వరద నిర్వహణలో ఫెయిల్ అయిపోయిండ్రు, లా అండ్ ఆర్డర్లో ఫెయిల్ అయిపోయిండ్రు, రుణమాఫీ చేయడంలో ఫెయిల్ అయిపోయిండ్రు, విద్యా వ్యవస్థను నడిపించడంలో ఫెయిల్ అయిపోయిండ్రు. మొత్తంగా ముఖ్యమంత్రి గారు ఫెయిల్ అయిపోయిండ్రు. ముఖ్యమంత్రి గారి దగ్గరనే హోంశాఖ ఉంది. ఆయన నిర్వహించే హోంశాఖ ఇవాళ ఎట్లయిపోయింది? రోజు 2 హత్యలు 4 మానభంగాలు అన్నట్టు అయిపోయింది రాష్ట్రం. ఇదా మీరు నిర్వహించేది? ఇదా మీరు ప్రతిష్ట చేసేది? ఎంతసేపు ప్రతిపక్షాలను చేసుడు, మా మీద అక్రమ కేసులు పెట్టుడు, మా ఎమ్మెల్యేలను వేధించుడు, ఎమ్మెల్యేల ఇళ్లకు పోయి కండువాలు కప్పడం మీద బిజీ ఉన్నావు తప్ప పాలన గాలి తొదిలేసింది ముఖ్యమంత్రి.